దేశ రాజధానిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సీజేపీ నిరసనకారులపై జరిగిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. గాయపడిన నిరసనకారులను పలువురు నేతలు పరామర్శించారు. మరోవైపు పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షం తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. జంతర్ మంతర్ను సీజేపీ నేతలు కార్యకర్తలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది? జంతర్ మంతర్ దగ్గర ఈరోజు దాదాపు 24వ రోజు ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నిరసన దీక్షలు ఒక్కసారిగా కూడా ఉత్కంఠ రేపేటటువంటి నిన్న దాదాపు పలువురు అంటే నిరసనలో పాల్గొన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో చాలా మందికి కూడా గాయాలు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా పార్లమెంటుకి సంబంధించినటువంటిది మార్చ్ చేస్తామంటూ కూడా అభిజిత్ దీప్కే కీలక ప్రకటన కొద్దిసేపటి క్రితంగా చేయడం జరిగింది. మరొక వైపు పార్లమెంట్లో ఖచ్చితంగా దీనిపై చర్చ జరగాలి అంటూ కూడా అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా పట్టుపట్టడము, స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను కూడా కలవడము, దీనిపై చర్చ జరపాలి అంటూ కూడా ఇండియా బ్లాక్ కూటమికి సంబంధించినటువంటి సభ్యులు కూడా కలవడం అన్నది చాలా క్రియాశీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడిన అనంతరం కూడా మరి దీనిపై అంటే ఏదైతే పార్లమెంటుకి సంబంధించినటువంటిది ఇటు నీటికి సంబంధించిన అంశాన్ని అనుకోవచ్చు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించింది ప్రత్యేకంగా చర్చ జరపాలి అన్నది. నిన్న నిరసనకారులపై ఏదైతే దాడులు చేసినటువంటిది అనుకోవచ్చు, దీనిపై కూడా చర్చ ఖచ్చితంగా జరగాలి. చాలా మంది నిన్న నిరసనలో అంటే పాల్గొన్నటువంటి యువకులు చాలా మంది కూడా కొంత కనపడట్లేదు అన్నటువంటి అంశాన్ని అటు కేజ్రీవాల్ కూడా లేవనెత్తినటువంటిది. దాదాపు కొంతమంది ఐసీయూలో ఉన్నారు అన్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నిన్న దాడిలో గాయపడినటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అటు పోలీసులు కూడా దాదాపు 118 మందికి పైగా కూడా గాయపడ్డారు తీవ్రంగా. వారిపై కావాలన్నటువంటి నిరసనకారులు చేసినటువంటి రాళ్లతో దాడి చేసినటువంటిది 70 మందిని కూడా దాదాపు నిరసనకారులను కూడా పోలీసులు వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకోవడం పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇటు నిరసనల్లో గాయాలైనటువంటి వారిని ఆర్ఎంఎల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఒకవైపు ఏదైతే ట్రీట్మెంట్కు కూడా పూర్తి బాధ్యత అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది అన్నటువంటిది, ఖర్చులను అన్నింటిని కూడా భరిస్తుంది అన్నటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ విధంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇటు ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్లడము, నిరసనకారులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటిది. మరొక వైపు ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇటు ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్లి నిరసనకారులను పరామర్శించినటువంటిది. మొత్తం మీద ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించినది అనుకోవచ్చు. సోనం వాంగ్చుక్ 24వ రోజు కూడా అటు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో కూడా ఇటు నిరసన తెలుపుతున్నటువంటిది. దీక్షల్లో ఇంకా ఉన్నాను, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, మా 3 డిమాండ్స్ని ఖచ్చితంగా ఆమోదించాలి అన్నటువంటిది. దీనిపై చర్చ జరగాలి ఖచ్చితంగా అంటూ కూడా అటు ఇండియా బ్లాక్కి సంబంధించింది అనుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా కూడా ఈరోజు స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడము, దీనిపై చర్చ జరగాలి అనడము, దీన్నే పట్టుబట్టడంతో మరొకసారి పార్లమెంట్లో ఉభయ సభలు వాయిదా పడినటువంటిది. ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ఇటు చలో సంసద్ దాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తాము, చాలా మంది కూడా ఇటు చేరుకుంటున్నటువంటిది జంతర్ మంతర్కి. కానీ జంతర్ మంతర్ చుట్టూలా నిన్న ఏదైతే వేల మంది కూడా విద్యార్థులు కూడా అటు మెట్రో సేవల ద్వారా వచ్చినటువంటిది, మెట్రో దాదాపు 10 గంటల నుంచి కూడా మెట్రో సేవల్ని కూడా నిలుపుదల చేశారు. అటు జంతర్ మంతర్ అనుకోవచ్చు, సెంట్రల్ సెక్రటరియట్, జన్పత్, ఇటు మన కాన్ మార్కెట్, ఈ ప్రాంతాలంతా కూడా పటేల్ చౌక్, ఈ ప్రాంతాలంతా కూడా మెయిన్ సెంటర్స్, ఈ మెట్రో స్టేషన్స్ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవతల వాళ్ళు ఇటువైపు సెంట్రల్ ఢిల్లీ వైపు రావడానికి వీలు లేకుండా కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసినటువంటిది. వేల మంది దాదాపు ఇక్కడ సెక్యూరిటీని ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిన్నటికన్నా ఈరోజు మరింత కూడా పోలీస్ బందోబస్తు ఉధృతం చేశారు. దాదాపు ఎక్కడ అంటే ఇటు పార్లమెంట్ సంసద్ వైపు కూడా రాకుండా ముందస్తుగానే బారిగేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కొన్ని వేల మంది కూడా సెక్యూరిటీ జంతర్ మంతర్ చుట్టూరా ఉన్నారు. జంతర్ మంతర్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటు పోలీసులు కూడా పర్మిషన్స్ ఇవ్వటం లేదు. మనం ఇందాక ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా జంతర్ మంతర్ గ్రౌండ్లో ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూపించాము. అక్కడ కూడా ఎక్కువగా కూడా మీడియాని కూడా అలో చేయనివ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఎలాంటి కూడా అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ అక్కడ ఉండేటటువంటి ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా కొంతమందిని మాత్రమే వాళ్ళు మీడియాను పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి
సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే అక్కడ అప్రోచ్ కావడానికి చేస్తున్నారు. కానీ లోపల ఉండేటటువంటి చాలా మీడియాని మాత్రం పర్మిషన్ లోపలికి అలో చేయట్లేదు. కానీ ఖచ్చితంగా చలో సంసద్ అన్నది ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా ఒక కీలక ప్రకటన అభిజిత్ దీప్కే చేసినటువంటిది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది జంతర్ మంతర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో మహిళను వివస్త్రను